India. This is the time to fight against the terrorism in Pakistan. ఇది నెహ్రూ ఫ్యామిలీ చేసిన అరాచకం. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఈ గాంధీ ఫ్యామిలీస్ ముస్లింలకి అండదండలతోటి ఒక మహానుభావుడు ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోవాలి, కొన్ని వేల కోట్లు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి మొత్తం హిందుస్థాన్ని వాళ్ళకి రాసి ఇవ్వాలి, హిందుస్థాన్లో హిందువులందరూ వాళ్ళకు దాసోహం చేయాలని చెప్పిన ఒక కర్ర పట్టుకొని నిలబడిన ఒక పెద్ద మనిషి. అట్లనే దానికి సపోర్ట్ చేసిన నెహ్రూ ఫ్యామిలీ. అంబేద్కర్ గారికి 1990 వరకు కూడా భారతరత్న ప్రకటించని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 112 సార్లు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన ఈ పాకిస్తాన్ కాంగ్రెస్ లీడర్స్ అయిన సోనియా గాంధీ ఇటాలియన్, ఆమె కూతురు వాద్రా, హిరాల్డ్ దాంట్లో ఆల్ స్కామ్స్, మల్టీనేషనల్ స్కామ్స్, రైట్ ఫ్రమ్ నెహ్రూ టు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అండ్ వాద్రా అండ్ సోనియా గాంధీ. ఎక్కడ లేదు కరప్షన్. మీ వంశంలో, మీ బ్లడ్లో మొత్తం ముస్లిం జీన్స్ ప్లస్ మీ యొక్క స్కామ్స్. ఇండియా భ్రష్టు పట్టిపోవటానికి, హిందుస్థాన్ నాశనం కావాలని కోరుకుంటున్న క్రిస్టియన్ బేస్డ్ ఇటాలియన్ సోనియా గాంధీ అండ్ ముస్లిం ఆరిజిన్, ముస్లిమ్స్ని పెళ్లి చేసుకుని ముస్లిమ్స్ తోటి సహజీవనం చేసిన, అట్లనే వాయి వరుసలు లేకుండా ఇండియన్ బ్రిటిష్ లాస్ట్ ఎంపరర్ భార్యతోటి సరసాలు ఆడిన రాచలీలలతోటి మునిగిపోయిన నెహ్రూ, సిఫిలిస్ తోటి కుక్క సాగు తెచ్చిన నువ్వు ఈరోజు మీ యొక్క వారసత్వమైన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ మమతా కానీ, కర్ణాటకలో ఉన్న సిద్ధరామయ్య కానీ, అట్లనే కొంతమంది యూపీలో ఉంటున్న అఖిలేష్ యాదవ్ కానీ, కొంతమంది రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈ పాకిస్తాన్ వార్ గురించి డిస్కషన్ చేయాలి, అసమ్మద్దును ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడాలి, ముస్లిం వర్గాలు మాట్లాడాలి, నెగోషియేషన్ చేయాలి, టాక్స్కు పిలవాలి, పీస్ కీపింగ్ ఉండాలి. ఎవరికి కావాలి బ్లడీ సెక్యులరిజం? ఎవరికి కావాలి? ఒక పాకిస్తాన్ వాడు ఇండియాలో ఉంటూ అన్ని రకాలుగా వాళ్ళు 10 పెళ్ళిళ్ళు, 7 పెళ్ళిళ్ళు, 6 పెళ్ళిళ్ళు చేసుకొని కుక్కల్ని పందులు అన్నట్టు ఒక 20 మందిని కని, ఒక సైకిల్ ట్యూబు, ఒక మెకానికల్ రెంచ్, ఒక డ్రైవర్లను చేసుకొని మొత్తం ఇండియాలో ఉన్న ట్యాక్స్ పేయర్స్, మాలాంటి ట్యాక్స్ పేయర్స్, వ్యవసాయదారులు, బిజినెస్ పీపుల్ యొక్క మనీని కబ్జా చేసేసేసి స్థలాలను ఆక్యుపై చేసుకొని వక్త పేరుతో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలను దొబ్బేసి చార్మినార్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు చుట్టూ షాపులను చూస్తున్న అసావుద్దీన్ ఓవైసీ లాంటి యాంటీ నేషనల్, యాంటీ హిందూయిజానికి టెర్రరిస్ట్. నథింగ్ బట్ దోస్ బ్రదర్స్ ఆర్ టెర్రరిస్ట్స్. అండ్ దోస్ హూ ఆర్ సపోర్టింగ్ to the Pakistan, let you take your wife, set up girlfriend, your so-called bloody sons, father, brothers, and go to Pakistan and die there only. Don't support to the Muslim organizations, Muslim terrorist organizations of Pakistan and Muslim terrorist organizations of Turkey. And wherever there is Muslims, there is a disaster. Wherever there is a Muslim, he send his children, everybody to the madrasas, whereas Salahuddin Owaisi and Akbar Owaisi sons will read medical courses, MBBS and FRCS in London and England and US. So where is this money? Whereas other common man, Muslim fellow, his sons works on the road by putting a punctures to the cycles and mechanical drivers and cheruku rasam and sugarcane industry, sugarcane juice shops on the booths, public roads. This the pathetic condition of the Indian poor. Some of the Muslims, nobody has given single rupee during the COVID-19 to 19. The Waqf board have 9 lakh acres of land. What about those interest? What about those incomes? Who spent those money? Where is that money? Where that money went? Where is that? For example, at NAD Road, 104 area, opposite to the petrol bunk,
and Vaspalli Ganesh Kumar house. There is a petrol bunk. There is a masjid beside that Vaspalli Ganesh Kumar house. Exact on the road, there is a temple, Hindu temple, goddesses, Grama Devata temple was removed and replaced. BRTS road on the which is center of the BRTS now have taken 80 feet away and constructed new temple. Whereas small wall they put before the NAD flyover and bus stop, near bus stop. They are doing illegal businesses beside that mutton shops and beef shops and cow slaughter houses and in front of the iska kankaru ఇనుము తర్వాత మట్టి మొత్తం అమ్ముకుంటూ ఒక గోడ పెట్టి 4 పిల్లర్స్ పెట్టేసి అక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి ప్రేయర్స్ చేయకుండా రోడ్డు ఆఫ్ చేసినప్పుడు ఈ జీవీఎంసీ కమిషనర్స్ ఏఎస్లు ఏం చేశారు, ఈ మున్సిపల్ కమిషనర్స్ ఏం చేశారు, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏం చేశారు, ఈ జాయింట్ కలెక్టర్స్ ఏం చేశారు, తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, కోalition గవర్నమెంట్ కానీ అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ కానీ ఎందుకు ఆ గోడను తీసేసేయలేదు, ఎందుకు టెంపుల్స్ని మాత్రమే టచ్ చేస్తున్నారు, ఎందుకు ముస్లిం ఆర్గనైజేషన్ చేసిన నడి రోడ్లో జెండా బాస్తారు, నడి రోడ్లో గ్రీన్ క్లాత్ కడతారు, నడి రోడ్లో సమాధులు కడతారు, నది రోడ్లో గోడలు కట్టి ప్రేయర్ చేస్తారు. ఇలాంటి వ్యక్తుల్ని ఉంచకూడదని చెప్పేసి కమాన్ ఇండియన్ ఆర్ ఫోర్స్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ వార్ ఎగనిస్ట్ పాకిస్తాన్ అనేది మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో కనిపించకూడదు. పాకిస్తాన్ టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తున్న మావోయిస్టులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అండ్ ముస్లిం బ్యాండ్ ఆర్గనైజేషన్స్ను కూడా లాస్ట్కి ఎలిమినేట్ చేసేసి పూర్తిగా భగవద్గీతలో కృష్ణుడు ఒకటి చెప్పాడు, ఎప్పుడైతే అవినీతి మీద నీతి మీద అవినీతి, మంచి వాళ్ళ మీద చెడు వాళ్ళు ఎప్పుడైతే అరాచకాల్లో సృష్టించబడతాయో విశ్వంలో, అప్పుడు ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరు పంపిస్తారు. సో ఇప్పుడు ఇద్దరిని పంపించారు, ఒకడు రాముడైతే ఇంకోడు కృష్ణుడు, లేదంటే ఒకడు కృష్ణుడైతే ఇంకోడు అర్జునుడు. దేర్ ఆర్ నథింగ్ బట్ హీజ్ ఎక్సలెన్సీ పిఎం మోడీజీ, హీజ్ ఎక్సలెన్సీ పిఎం మోడీజీ, ఈ ఎక్సలెన్సీ పిఎం మోడీజీ అండ్ యోగిజీ ఉత్తరప్రదేశ్ సీఎం, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రాబబుల్లీ యోగిజీ. వీళ్ళిద్దరు యొక్క కాంబినేషన్స్లో డెఫినెట్గా మరలా ఒక కొత్త చరిత్ర రావాలి. ఈ వారికి అవర్ గురుదేవ్ పరమహంస యోగానంద గారు, లార్డ్ జీసస్ క్రైస్ట్, భగవాన్ శ్రీకృష్ణ, మహోతర్ బాబాజీ, లాహరి మాషయ, స్వామి యుక్తేశ్వరగిరి, అవర్ బిలోడ్ గురుదేవ్ శ్రీ పరమహంస యోగానంద గారు. ఎందుకంటే నీతి కోసం, నిజాయితీ కోసం, స్పిరిచువాలిటీ కోసం, హిందూయిజం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతమందో సాధువులు, ఎంతమందో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఎంతమందో బీజేపీ కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు, మఠాలు, స్వామీజీలు, వీళ్ళందరూ కూడా ఈ వార్లో మనం ఇండియా సక్సెస్ కావాలని, ఇండియా ఫేమస్ అవ్వాలని చెప్పేసి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని చెప్పేసి అవసరం అనుకుంటే, వారు కనుక మొదలైతే డెఫినెట్గా ఇండియాలో వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేది కనపడకుండా చేయడానికి మనము మన వంతు కృషితోటి డాక్టర్లైనా, యాక్టర్లైనా, సినిమా యాక్టర్లైనా, హౌస్ వైఫ్స్ అయినా, బిజినెస్ పీపుల్ అయినా, ఫార్మర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, సమస్తమైన వాళ్ళు ఫండ్ రైజింగ్ కూడా రైజ్ చేసేసేసి పిఎం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, వార్కి, ఎస్పెషల్లీ వార్లో యుద్ధం చేస్తున్న సైనికులకి మోరల్ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన తిండి, వాళ్ళకి కావాల్సిన మనము కొన్ని రోజులు తగ్గించుకొని తింటాం వాళ్ళకి పంపించేసేస్తే, సో దట్ మన వాళ్ళు క్షేమంగా ఉంటారు, మన బార్డర్స్లో మనం కూడా క్షేమంగా ఉంటాము, విజయం సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. దిస్ ఈస్ డాక్టర్ శంకర్రావు, బై నేమ్ ఇస్ నెక్ నేమ్ ఇస్ కాల్డ్ బై డాక్టర్ శంకరన్న బ్యాక్ అగైన్. అనుబంధం చారిటబుల్ ట్రస్ట్ CEO and managing director and CMD. So definitely we support. Jai Hind, Mera Bharat Mahan. Jai Amit Shah ji, Jai PM His Excellency, Jai PM Modi ji, Jai Amit Shah ji, Jai Nadda ji, Jai Rajnath Singh ji, the 4 pillars of India, and the 2 extreme gentlemen and James Bonds of India, and Ajit Dhaval ji and Ravi Shankar ji, and External Affairs Minister, External Affairs Secretary. This is none other than Ravi Shankar. ఈ నలుగురు 4 పిల్లర్స్ అయితే, ఒక భూమిడి, ఒకటి ఆకాశాన్ని, రూఫు అండ్ ఫ్లోర్ అజిత్ ధోవల్ గారు,
and Ajit Dhoval and Indian brand ambassador and external secretary Ravi Shankarji. సో క్షేత్రపతి శివాజీ వీలైన రాజ్యంలో అట్లనే భగవాన్ శ్రీకృష్ణుడు సందేశం ఇచ్చాడు. నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు యుద్ధం చేస్తూ పోండి, నేను చూసుకుంటా పోతుంటానని చెప్పినారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అట్లనే బజరంగ్ దళ్, అట్లనే అందరూ స్వామీజీసు, అందరూ మఠాల్లో ఉన్న ప్రతి ఒక్క యోగులు, హిమాలయాల్లో ఉన్న అఘోరస్, అక్కడ తపస్సు చేసుకుంటున్న వాళ్ళు మొత్తానికి అందరూ కూడా మోడీ గారికి, ఈజ్ ఎక్సలెన్సీ పిఎం మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి, రవిశంకర్ గారికి, అజిత్ ధోవల్జీ అండ్ ఎస్పెషల్లీ రాజ్నాథ్ సింగ్ జీ డిఫెన్స్ మినిస్టర్ గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, ప్రేయర్స్ చేయాలని. యుద్ధంలో పాకిస్తాన్ ఇండియన్ యుద్ధంలో వస్తుంది కాబట్టి ఆ యుద్ధంలో మనము పూర్తిగా ఏనుగు యొక్క పాదంతో ఈ నక్కని ఎట్లా తొక్కేస్తాము, ఈ పాకిస్తాన్ అట్లా తొక్కేసేసేసి మనం పూర్తిగా మన హైనాస్ ఫ్రమ్ టైగర్ జోన్ నుంచి, అట్లనే హైనాస్ ఫ్రమ్ హైనా జోన్ నుంచి బయలుదేరి పాకిస్తాన్ యొక్క తలల్ని, ఎముకల్ని నుజ్జు చేసేసేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆట కట్టించేదానికి సహాయ సహకారాలు అందించాలని. ఎస్పెషల్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు అర్నబ్, Republican TV, who motivate the people, who activate the people, who is doing a lot through his electronic media in Telugu, in Hindi and English especially, and his interviews are so powerful, so that all Indians and especially future Indians, youth, 80% of India is having a huge manpower of youth, so we should fight back. So no Pakistan terrorist activities, no Pakistani supported sleeper cells, especially Congress government of Nehru, Indira Gandhi, Rajiv Gandhi and Rahul Gandhi, Priyanka and Vadra and Sitaramaya, Karnataka CM and Kerala CM and West Bengal. These are the anti-national, anti-Hindu activists, and these are the sleeper cells who are distraction the Hinduism and Hindustan. So ban these people and please send these people to the Pakistan and Turkey. So Turkey and Pakistan, these are the people who are supporting the Pakistan to fight against India. Jai Hind, Mera Bharat Mahan. This is Dr. Shankar Rao, freelancer investigation journalist, Council for Citizen Rights member and environmental gold medalist from Visakhapatnam, Andhra Pradesh, India. Jai Hind, Mera Bharat Mahan. Jai PM Modi ji, Jai Rajnath Singh ji, Jai Amit Shah ji, Jai Nadda ji, Jai Ravi Shankar ji, Jai Ajit Dhoval ji. Jai Hind, Mera Bharat Mahan. Jai Yogi ji. Jai Hind.